నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా మార్మల్ ఏజెన్సీ ప్రాంతంలో వెంకటాపురం మండలంలో మండలానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అయితే న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా ఏదైతే గోండువాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అయితే నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా మనతో పాటు రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు మీ సంఘం నుంచి? అసలు ఏం కావాలి? మేము అడిగేది ఏంటంటే, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే ఈ మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ యువత ముఖ్యంగా ఈ ప్రాంతంలో గతంలో చూసుకుంటే చాలా పోరాటాలు చేశాము. ఈ పోరాటాల వల్లనే బీఈడి కాలేజీ, టిటిసి కాలేజీ, తర్వాత బీఈడిలో 100% రిజర్వేషన్ ఇవన్నీ చూసుకుంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువత మరి చెడుదారి పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ తోటి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేశాం. అయితే ఈ ప్రాంతంలో యువత కూడా మరి చెడు మార్గంలో పోతా ఉన్నారు. ఈ న్యాయ కళాశాల ఉంటే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి కానీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించాయి. ఎందుకంటే గతంలో స్పెషల్ డిఎస్సి ఉండేది, ఉద్యోగ అవకాశం ఉండేది. తర్వాత ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క స్పెషల్ డిఎస్సి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి మేము అనేది ఏంటంటే న్యాయ కళాశాల ఉంటే ఇక్కడున్న నిరుద్యోగులు వాళ్ళు న్యాయ కళాశాలను అభ్యసిస్తే రేపు పొద్దుట బయట వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకొని కొంత ఉపాధి పొందే అవకాశం ఉన్నది మా యొక్క ప్రధాన డిమాండ్. అట్లనే ఇక్కడ ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యువతను కూడా మరి దృష్టిలో పెట్టుకొని లా కాలేజీ ఏర్పాటు చేసేంత వరకు మరి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము వారిని కోరుతా ఉన్నాం. ఈ విధంగా వాళ్ళు చేయకపోతే దశల వారి అన్ని సంఘాల ప్రతినిధులతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని దశల వారి ఉద్యమాలు చేయడానికి కూడా మేము ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే మాత్రం మాకు న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్లు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు అసలు ఒక అడ్వకేట్గా ఉన్నారు. ఈ భద్రాచలం కాన్స్టిట్యున్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీరు కూడా ఒక అడ్వకేట్గా ఉన్నారు, మీరు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ ప్రాంతంలోనే కళాశాల కావాలని మీరు అనుకుంటున్నారు? వాస్తవం కూడా ఈ రోజున మనం దేశవ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు భారత రాజ్యాంగంలో 5, 6 షెడ్యూల్ అనేటివి ఆదివాసులకు గుండెకాయ లాంటివి. ప్రత్యేకమైన భూభాగాలు, ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు, జీవోలు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏజెన్సీస్ ఐటీడీఏలో ఒక సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషను, ఇదంతా కూడా ఒక న్యాయ వ్యవస్థతో లింక్ అయిన ప్రాంతం. ఈ క్రమంలో అనేకంగా ఉన్నాయి విశ్వవిద్యాలయాలు. ఇవాళ ఇక్కడ టీటీసీ, డిఈడి లాంటి కాలేజీలు ఉన్నప్పటికీ అసలు ఆదివాసీల న్యాయ వ్యవస్థను కాపాడే కాలేజీలు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా లేవు. గత ప్రభుత్వంలో ఒక కాలేజీని ట్రైబల్స్ కోసం లా కాలేజీని ఏర్పాటు చేసిండ్రు, కానీ అది పూర్తిగా 5th షెడ్యూల్ భూభాగానికి అటవీ ప్రాంతానికి సంబంధం లేకుండా మైదాన ప్రాంతంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కనుక ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలం కేంద్రం కనుక ఐటీడీఏ పరిధిలో న్యాయ కళాశాల ఉంటే ఈ ఏజెన్సీ హక్కులు, చట్టాలు అనేటివి అందులో ప్రత్యేకంగా ఒక బోధనగా రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడున్న ఆదివాసీ యువత కూడా ఆ న్యాయ కళాశాలలో చదివి ఆదివాసీ హక్కులు, చట్టాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఏజెన్సీ డివిజనల్ కోర్టులు వస్తున్నాయి. ఎటున్నారంకి ఒకటి వస్తుంది, ఇప్పుడు భద్రాచలంలో ఉన్నది. ఈ కోర్టులలో కూడా ఆదివాసులు అడ్వకేట్గా రావడం వల్ల న్యాయం అనేది ఆదివాసీ ప్రాంతానికి అందే అవకాశం ఉంటుంది. ఇంటీరియర్ ఏరియాలో కూడా ఇవాళ పోడు భూముల సమస్యలు కానీ ఇంకా అనేక రకాల భూ సమస్యలు, ఎల్టీఆర్ కేసులు లాంటివి కూడా ఆదివాసులకు అందే అవకాశం ఉంటుంది. ఈ 78 సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చి ప్రభుత్వాలు అడిగేది ఒకటే, మేము కేవలం విద్యనే అడుగుతాను, మేము ఏం అడుగుతలేము. 78 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికొక న్యాయ కళాశాల ఆదివాసులకు లేదంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పుడున్న మంత్రి ఆదివాసీ సీతక్క గారు ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 5 ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని ఒక బాధ్యతగా తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, సీఎం గారిని ఒప్పించి ఆదివాసులకి ఏజెన్సీ ఈ పరిధిలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా కూడా పాలనలో వచ్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి ఉన్నది. లంబాడీల వల్ల దోపిడీ ఆగలేదు. 1976లో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలో కలిపి ఆదివాసులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా దీన్ని లంబాడీలు తొలగించి న్యాయం చేయాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏజెన్సీ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా ఏజెన్సీ డిఎస్సీలు కానీ, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు కానీ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్తో సంబంధం లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ జనరల్ చేసుడుతో ఇవాళ ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక ఇవాళ గంజాయి, మద్యం మత్తులో మా యువత అంతా ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవాళ
ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు ఏజెన్సీ డిఎస్సీలు వేయాల్సిన బాధ్యత ఉన్నదనేది కూడా ఇవాళ ఈ సదస్సు నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్, తురుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మనతో పాటు ఇక్కడ చూసుకుంటే అడ్వకేట్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ప్రధానంగా మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు. అదేవిధంగా ఆదివాసీ సంఘాలలో నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. అసలు కేవలం ఈ భద్రాచలం ఈ ప్రాంతంలోనే న్యాయ కళాశాల కావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తుంటారు. ఎందుకు ఈ ప్రాంతంలోనే న్యాయ కళాశాల కావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు? న్యాయ కళాశాల ఆదివాసులు ఈ భద్రాచలం కేంద్రానికి ఎందుకు ఏర్పాటు చేయాలని అంటున్నామంటే, ఈరోజు చూసినట్టయితే న్యాయ విద్యలో నాన్ ట్రైబల్స్ ఉన్నారు. నాన్ ట్రైబల్స్కు ఆదివాసుల చట్టాల గురించి తెలియకపోవడం వల్ల ఈనాడు చూసినట్టు డివిజన్లో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైతే కోర్టులలో కేసులు ఉంటాయో ఆ కేసులలో మా యొక్క న్యాయం గురించి తెలియకపోవడం వల్ల మేము అన్యాయం అయిపోతాం. ఎందుకనంటే ట్రైబల్ నుంచి న్యాయశాస్త్రం చదివితే ప్రాక్టికల్గా వీళ్ళకి విధానం అనేది తెలుస్తుంది. మా చట్టాలు అనేటివి ఓరల్ చట్టాలు, లిఖితపూర్వకంగా లేవు. కాబట్టి ఆ చట్టాలు అనేవి అమలు చేయాలంటే మేము ప్రత్యక్షంగా అందులో చదివి లాని మేము ప్రాక్టికల్గా చేసినప్పుడే అది అమలవుతుందని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ మా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ యొక్క విషయం గురించి ఢిల్లీలో మరి అసెంబ్లీలో కూడా చర్చించి మాకు న్యాయ కళాశాలను భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే పూర్తిగా కూడా మాకు న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మనతో పాటు ఆదివాసీ నవనిర్మాణ సంఘ వ్యవస్థాపకులు కృష్ణ నరసింహమూర్తి గారు ఉన్నారు. చెప్పండి అన్న, మీరు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఈ దేశం లోపల అత్యధికంగా అన్యాయానికి గురయ్యేది ఆదివాసీలే. అన్యాయం అందనటువంటి స్థితిలో ఉన్నది కూడా ఆదివాసీలే. అయితే ఈ దేశం లోపల ఉన్నటువంటి ముస్లింలా కానీ హిందువులా కానీ ఆ విధంగానే ట్రైబల్స్ అనే వాళ్ళకి కూడా ఒక ట్రైబల్ లా అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా న్యాయ కళాశాల కూడా ఖచ్చితంగా మరి ఈ సంక్షేమ ప్రభుత్వాలని చెప్పుకునేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నీ కూడా పాలకుల యొక్క ద్వంద్వ విధానాల వల్ల అమలుకు నోచుకోవడం లేదు. వీళ్ళు న్యాయస్థానాలని ఆశ్రయించే పరిస్థితి ఆదిమ తెగలు. ఎప్పుడు అటవీ ప్రాంతాలని అనుబంధంగా ఉండేటటువంటి ఆదివాసీల పైన ఈరోజు అభివృద్ధి పేరుతోటి అదేవిధంగా గనులు తవ్వకాల పేరుతోటి ఆదివాసీల పైన నిత్యకృత్యమైనటువంటి దాడులు అనేటివి నిత్యం కొనసాగుతూ ఉంది. దీని విషయంలో ఈ ప్రాంతంలో ఆదివాసీల పక్షాన న్యాయబద్ధంగా పోరాడేటటువంటి న్యాయవాదులు అనే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వాలు అనేటివి న్యాయ సహాయం అనేది ఈ దేశ యొక్క మూలవాసులకు అందించడంలో చాలా వెనుకబాటుతనంలో ఉన్నది. ఏ విధంగా కూడా అందించేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో న్యాయ కళాశాల అనేది ఎంతో ఆవశ్యకమైనది, అవసరమైనది. కాబట్టి న్యాయ కళాశాల ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఆదివాసీలు అనేక విధాలుగా న్యాయ సహాయం పొందేటటువంటి అవకాశం ఉంటుంది అని మేము న్యాయ కళాశాలతో పాటు ఈ ట్రైబల్ లా అని కూడా ప్రభుత్వం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఖచ్చితంగా ట్రైబల్ లా అని కూడా రూపొందిస్తే మరింత అభివృద్ధి చెందేటటువంటి అవకాశం మరి ఆదిమ తెగలకు దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాం. ఇది కొన్ని పరిస్థితి. అంటే పూర్తిగా కూడా మాకు న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ప్రధానంగా మీరు ఈ ఏజెన్సీ ప్రాంతాలలో పూర్తిగా కూడా ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా అణగారిన వర్గాలకు సంబంధించి మీ జాతిలో సంబంధించిన అణచివేతలకు గురైన వాళ్ళకి సంబంధించి కూడా పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. ఈ న్యాయ కళాశాల ఎందుకు కావాలనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇది? భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం ఏంది ఆదివాసీ విద్యార్థులకు చాలా అవసరం. ఇది 5th షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలకి లా కాలేజీ ఏర్పాటు చేస్తే ఆదివాసీ భూములకి ఆయన రక్షణ ఉంటాడు, ఆదివాసీ చట్టాల అమలు కోసం ఆయన ఉంటాడు. లా గురించి కూడా ఆదివాసీ చట్టాలని తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో కేంద్రంగా లా కాలేజీ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఇందిరా పార్కులో త్వరలో ఇందిరా పార్కులో కూడా మహాధరణ ఉంటుంది. మీ సంఘాలని అన్ని కూడా ఏకమై ఉద్యమం కొనసాగిస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే పూర్తిగా కూడా మాకు న్యాయ సంఘాలు ఏవైతే ఉంటాయో ఈ ఐక్యవేదిక ద్వారా అయితే మాకు ఇక్కడ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ కాలేజీ టీవీ వరంగల్.